హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు స్టాక్ మార్కెట్లో బిగినర్గా ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్లో మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు మనం టెక్నికల్ అనాలిసిస్లో మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఆలోచించినప్పుడు దాంట్లో మెయిన్గా మీరు టెక్నికల్ అనాలిసిస్ని మాస్టర్ చేయాల్సి వస్తే ఈ 3 విషయాలు ఫోకస్ చేసినా లేదా ఈ 3 విషయాల్లో ఏదో ఒక విషయంలో మీరు కనుక ఫోకస్డ్గా స్ట్రాంగ్ లెర్నింగ్ కనుక మీకుండుంటే మీ టెక్నికల్ అనాలిసిస్ అనేది కాన్ఫిడెంట్గా అండ్ మీ ట్రేడింగ్ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆ 3 పాయింట్స్ ఏంటి అండ్ వాటి వల్ల యూజెస్ అండ్ వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఫర్ అవర్ ట్రేడింగ్ జర్నీ అనే విషయాన్ని చూద్దాం. సో ఈ టెక్నికల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకోవాల్సింది టూల్స్. సో దీన్ని మనం ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ఎలా మనం అప్లై చేయొచ్చో చూద్దాం. సో మనకి ధన్ వెబ్లోకి లాగిన్ అయినప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ బార్లో ఏవైతే కనిపిస్తున్నాయో క్రాస్, డాట్ అండ్ ట్రెండ్ లైన్, రే, సో ఇలా మనకు కనిపిస్తున్నవన్నీ మనం టూల్స్ కింద చెప్పుకుంటాము. అండ్ మీరు ఒకవేళ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ తీసుకోవాలన్నా లేదా మీరు ఒక ప్రొజెక్షన్స్ చేసుకోవాలన్నా యాంకర్డ్ వీవర్బ్ చేసుకోవాలన్నా లేదా మీరు ఫిబొనాకీ రీట్రేస్మెంట్స్, గ్యాన్ బాక్స్, గ్యాన్ సర్కిల్స్ ఇలా ఏదో ఒక విషయాన్ని మీరు ఫోకస్ చేసి దాంట్లో మాస్టర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఈ టూల్ సెక్షన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒక ట్రేడర్గా మీరు బిగినర్గా ఉండుంటే ఏదైనా మీరు డ్రా చేసుకుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ మంత్లీలో కానీ వీక్లీలో కానీ లేదా మీరు షార్ట్ టర్మ్కి ట్రేడింగ్ చేస్తున్నట్లయితే 15 minutes 1 hourలో మీరు సపోర్ట్ రెసిస్టెన్స్లో డ్రా చేసుకోవడం అన్నది యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డే క్యాండిల్ చార్ట్ని ఓపెన్ చేశాను. అండ్ డే క్యాండిల్ చార్ట్లో మనం చూసుకున్నప్పుడు మనకి మార్కెట్ ప్రీవియస్గా ఇక్కడ రిజెక్షన్ ఇచ్చిందన్న విషయాన్ని చూద్దాం. అండ్ ఒకవేళ రిజెక్షన్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఫర్దర్గా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక షార్ట్ ఎంట్రీ గురించి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనం టాప్ బార్ని ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి అదే ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ రిజెక్షన్ తీసుకోవడాన్ని చూస్తున్నాం. అండ్ అలాగే మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏదైతే రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిందో అదే మనకి అగైన్గా సపోర్ట్గా యాక్ట్ చేయడాన్ని ఇక్కడ నుంచి చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఇవి ఉండడాన్ని చూస్తున్నాం. సో మీరు బిగినర్గా ఉండుంటే ఇలా వచ్చే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేదా మీరు స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ లేదా డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఇలా మనం ఏవైతే మన ట్రేడింగ్ జర్నీ కోసం లేదా మన ట్రేడింగ్ సిస్టమ్ ప్రకారం మనం సూటబుల్ అనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మాస్టర్ చేయడం ద్వారా మన టెక్నికల్ అనాలిసిస్లో పర్ఫెక్ట్ అండ్ ఫిట్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ టెక్నికల్ అనాలిసిస్లో అనదర్ మేజర్ కాంపోనెంట్గా అండ్ వెరీ కీ రోల్ ప్లే చేసే కాంపోనెంట్గా మనం ఇండికేటర్స్ని చెప్పుకోవచ్చు. అండ్ ఇండికేటర్స్ మనకి ఏవైతే మనకి పాస్ట్ ప్రైస్ యాక్షన్స్ ఉంటాయో ఆ ప్రైస్లో ఏవైతే మనకి చేంజెస్ వస్తున్నాయో దాని నుంచి ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్తో ఒక ఇవాల్యుయేషన్ చేసి మనకి ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ని ఇస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇండికేటర్స్ని యూజ్ చేసి మోస్ట్ ఎఫెక్టివ్గా మనం మన ట్రేడింగ్ జర్నీని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ మనం దాన్ని కనుక చూడాలి అనుకుంటే కొంతమంది ట్రేడర్స్ RSIని యూజ్ చేస్తారు అండ్ కొంతమంది ట్రేడర్స్ RSI బార్స్ని యూజ్ చేస్తారు. అండ్ ఓవర్ బాట్ జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు, లైక్ మార్కెట్ అన్నది కంటిన్యూస్గా డౌన్ఫాల్ అవుతూనే వస్తుంది. అండ్ ఇలా డౌన్ఫాల్ అవుతూ వస్తున్నప్పుడు మనకి ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ క్యాప్చర్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఇంత ఓవర్ సెల్లింగ్ జరుగుతున్నప్పుడు మార్కెట్లో మనం ఇక్కడ బై ఆపర్చునిటీస్ని చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏదైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకి టూల్ ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ కనుక మనకి అవైలబుల్గా ఉంటే అక్కడ నుంచి మనం బై ఆపర్చునిటీని ట్రై చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినప్పుడు RSI అన్నది అబౌవ్ 70కి వెళ్ళాలని చూస్తున్నాం. అండ్ అబౌవ్ 70కి వెళ్ళిన తర్వాత అండ్ మార్కెట్లో అది మనం ఓవర్ బాట్ కండిషన్గా చెప్పుకున్నాము. సో మార్కెట్ ఓవర్ బాట్ అయినప్పుడు జనరల్గా ఇన్వెస్టర్స్కి ఎయిదర్ బికాస్ ఆఫ్ ద గ్రీడ్ ఇన్ ద మార్కెట్ లేదా మనకి ఓవర్ బాట్ కండిషన్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ని మనం ఇక్కడ చూసి మనకి అక్కడ నుంచి అగైన్ సెల్లింగ్ చూస్తే ఆపర్చునిటీ ఇక్కడ మనకు కనిపించింది. అండ్ ఇక్కడ మనం బై ఆపర్చునిటీని అండ్ ఇక్కడ మనం సెల్ ఆపర్చునిటీ క్యాప్చర్ చేసుకోవడాన్ని వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఆఫ్ డ్రాయింగ్ టూల్స్ ఆర్ సంథింగ్ మనకి ఇక్కడ RSI అన్న ఇండికేటర్ మనకి ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తుంది. సో ఇలా మనకి మార్కెట్లో డిఫరెంట్ టూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎవరేజ్ ట్రూ రేంజ్ అని, ఆసమ్ ఆసిలేటర్ అని, సో ఇలా మనకి చాలా టూల్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాన్ని మనకి ఎస్పెషల్గా కొన్ని కస్టమైజ్డ్ ఇండికేటర్స్ లైక్ దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది చూపిస్తుంది. అండ్ దానిలో మనం సూపర్ ట్రెండ్ని చూడొచ్చు. లైక్ ఏదైతే మీరు మీ ట్రేడింగ్ జర్నీ కోసం అవసరమైన టూల్స్ అండ్ ఇండికేటర్స్ ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం ఫస్ట్ మాట్లాడుకున్న టూల్స్ అయినా లేదా నెక్స్ట్ మాట్లాడుకున్న ఇండికేటర్స్ అయినా మనకి ఆన్ చార్ట్ యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ మనం మార్కెట్ యొక్క రివర్సల్స్ని
కొన్నిసార్లు స్ట్రాంగ్గా క్యాప్చర్ చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుకోబోయే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో మనం మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది లేదా ఇక్కడ నుంచి బిలో రావచ్చు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూయేషన్ తీసుకోవచ్చు అన్న విషయాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. అండ్ ఈ చార్ట్ ప్యాటర్న్స్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, విచ్ ఈస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే మనకి 100 to 150 క్యాండిల్ ప్యాటర్న్స్ వరకు మనం చూడొచ్చు. లైక్ హ్యామర్ అంటాము, షూటింగ్ స్టార్ అంటాము. సో ఇలా మనకి మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ దానిలో మీకు ఇది డైరెక్టెడ్ టూల్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ని మనం ఇక్కడ చూద్దాం. అండ్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లో మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఇక్కడ ఫామ్ చేయడాన్ని చూస్తున్నాము. అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ని ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేయకుండా ఉండడం వల్ల అది అగైన్ అప్ సైడ్ వెళ్ళడాన్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అండ్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవడాన్ని చూస్తున్నాము. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ డే ఆ లో అనేది బ్రేక్ అవడాన్ని చూస్తున్నాం. సో ఇలాంటి ఆపర్చునిటీస్ని మనం క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు లేదా స్వింగ్ ట్రేడింగ్లో ఇలాంటి లాంగ్ టర్మ్ ఆప్షన్స్ని లేదా లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక స్టాక్లో లేదా ఇండెక్స్లో మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్యాండిల్ స్టిక్స్ అనేవి మనకి రివర్సల్ పాయింట్ దగ్గర ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలా లేదా అండ్ మార్కెట్లో ఉన్న స్ట్రెంగ్త్ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. అండ్ అదే మనం కనుక చార్ట్ ప్యాటర్న్స్ని గమనించినప్పుడు చార్ట్ ప్యాటర్న్స్లో మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అని, ఎం ప్యాటర్న్ అని, డబుల్ బాటమ్ ప్యాటర్న్ అని, సో ఇలా మల్టిపుల్ ప్యాటర్న్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు కనుక చార్ట్ ప్యాటర్న్స్ని చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఒక 10 minutes టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ అనేది 2 సార్లు బాటమ్ తీసుకోవడాన్ని చూస్తున్నాం. అండ్ ఒకవేళ మార్కెట్లో ఇక్కడ నుంచి 25,900 దగ్గర కనుక మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ చేసినట్లయితే మనం ఇక్కడ నుంచి ఒక మంచి మొమెంటం చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఇలా మనకి చార్ట్ ప్యాటర్న్స్ కానీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ మనం తీసుకునే డెసిషన్స్లో మనకి ఇంప్రూవైజ్ చేయడానికి అండ్ మన రిస్క్ రివార్డ్ రేషియోని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ టెక్నికల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకున్న టూల్స్ కానీ లేదా ఇండికేటర్స్ కానీ లేదా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కానీ నేను ఎలా చూస్ చేసుకోవాలి అన్న డౌట్ని మీరు కనుక అర్థం చేసుకోవాలి అనుకుంటే మీరు మీ ట్రేడింగ్ స్ట్రాటజీని బట్టి లేదా మీ రిస్క్ అపెటైట్ని బట్టి మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు, మీరు చూస్ చేసుకున్న ఎసెట్ని బట్టి ఆ ఎసెట్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది లేదా ఆ ఎసెట్ యొక్క డైలీ మూవ్మెంట్ ఎంత ఉంటుంది అండ్ మీరు కనుక స్వింగ్ ట్రేడింగ్ చేస్తుంటే ఒక మంత్లో అది ఎంత % మూవ్ అవుతుంది, అది హై బీటా స్టాక్. సో ఒకవేళ స్టాక్ కనుక హై బీటా స్టాక్ అయ్యి ఉంటే దాంట్లో మూమెంట్స్ ఎలా ఉంటున్నాయి అండ్ ఒకవేళ అది కనుక స్లో మూవింగ్ స్టాక్ అయితే దాంట్లో మీరు ఎంటర్ అవ్వచ్చా లేదా అండ్ మీ ట్రేడింగ్ ఐడియాని బట్టి మీ ట్రేడింగ్ గోల్స్ని బట్టి మీరు ఏదైతే మీ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్న టూల్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని ట్రేడింగ్ చేయడం ద్వారా మీ ట్రేడింగ్ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ని మనం కనుక సమరైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ని 3 మేజర్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాము. అవే మనకి టూల్స్, ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. సో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్గా ఉన్న చార్ట్స్ అండ్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూజ్ చేసుకొని మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయో వాటిని డ్రా చేసుకొని దాని నుంచి బెనిఫిట్ తీసుకుంటూ ఉంటాం. అదే మనం ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆల్రెడీ ప్రైస్ డేటా ఏదైతే ఉందో ఆ ప్రైస్ యొక్క పాస్ట్ డేటాని అనలైజ్ చేయడం ద్వారా దాని నుంచి మనం ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాము అండ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. సో ఈ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది మనకి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళొచ్చు అన్న ప్రెడిక్షన్స్ ఏవైతే ఉంటాయో అలా రేంజ్ బౌండ్గా రివర్సల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనం దాంట్లో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ని ఇన్వాల్వ్ చేస్తాము. ఈ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అవే మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్. సో మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని యూజ్ చేసి ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా ట్రెండ్ రివర్సల్ అవుతుందా అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అండ్ అదే మనం కనుక చార్ట్ ప్యాటర్న్స్ని మాట్లాడుకున్నప్పుడు అది డబుల్ బాటమ్ ఫామ్ చేస్తుందా లేదా ఎం ప్యాటర్న్ ఫామ్ చేస్తుందా, ఇలా మనకి ట్రెండ్ అక్కడ నుంచి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని అనలైజ్ చేయడానికి మనం ఇక్కడ చార్ట్ ప్యాటర్న్స్ని యూజ్ చేస్తాం. అండ్ టూల్స్ కానీ ఇండికేటర్స్ కానీ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కానీ మీ ట్రేడింగ్ జర్నీ కోసం ఏది చూస్ చేసుకోలేని డౌట్ మీకు అరైజ్ అయినప్పుడు మీ ట్రేడింగ్ స్టైల్ని బట్టి మీ రిస్క్ అపెటైట్ని బట్టి మీరు ఏదైతే మీ మైండ్ సెట్కి సూటబుల్గా ఉండే ఆప్షన్ ఉంటుందో దాన్ని అవైలబుల్గా చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది అన్నది బ్యాక్ టెస్ట్ అండ్ పేపర్ టెస్ట్ చేసి మీరు ట్రేడ్ చేయడం ద్వారా అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి రియల్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీ ట్రేడింగ్ జర్నీ అనేది
సూటబుల్గా అండ్ ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకున్న 3 ఆప్షన్స్లో ఏదైతే మీకు మోస్ట్ యాప్ట్గా అనిపిస్తుందో దాన్ని మీరు బ్యాక్ టెస్ట్ అండ్ పేపర్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ నుంచి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం టెక్నికల్ అనాలిసిస్లో కనిపిస్తున్న ఈ 3 కాంపోనెంట్స్ని యూజ్ చేసి మనం బేసిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా మన ట్రేడింగ్ జర్నీ అనేది బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు మీరు ఈ టెక్నికల్ అనాలిసిస్లో ఏ కాంపోనెంట్స్ని యూజ్ చేసి ట్రేడ్ చేశారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.